రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి ఈ పనికి రేపు సీఎం గారికి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే ఎట్లాంటి పరిస్థితి మాలలకు వస్తుందంటే ఆ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మందకృష్ణకు భయపడి రాజ్యాంగాన్ని చుట్టుకొట్టి ఇవాళ ఖబర్దార్ రేపు స్థానిక సంస్థలలో రద్దం చేస్తామనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. లక్షణప్పుడు 1000 మందులకు భయపడి రేవంత్ రెడ్డి గారు సర్వేలో మార్లు చాలా తక్కువ చూపించారు. మార్లు దాదాపు 30 లక్షలు అంటే అసలు మాకు ఒక 10 లక్షల వరకు చూపించారు. మిగతా చాలా వరకు సర్వే చాలా తప్పుగా చేసిన సర్వే. ఈ సర్వే కరెక్ట్ కాదు. మాటలకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా మేము బలపడలేదు. కానీ వర్గీకరణ వద్దనేది మా వాదన. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్కడ బీజేపీ ఉన్న ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా వర్గీకరణ చేయలేదు. కానీ తొందరపడి ఏదో పెద్దని మొనగాలనుకుంటుంది. కానీ స్థానికులకు మాత్రం ఆయనకు మాటలు కూడా ఒక్కరు కూడా ఓటేయడానికి కూడా ఈ సందర్భంగా ఈ జేఎస్ నుంచి మాల చేసి మేము జేపీ జయమాల నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభ శాసన మండలిలో ఏదైతే సమీపంలో రిపోర్టుని వర్గీకరణ చేయాలని ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో
పూర్తిగా విభేదిస్తున్నాం. ఏ ప్రతిపాదికన మీరు ఇట్లా చేసిరో 3 వర్గాలు 4 వర్గాలు చేస్తున్నారో 2011 జనాభా లెక్కలు చెల్లమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఎక్కడ కూడా షమీమ్ అఖ్తర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయిలో జనాభా లెక్కలు తీసుకోలేదు. మీరు చూపించే లెక్కలలో ఎస్సీ జనాభా 62 లక్షలు ఉంటే మీరు చేసిన వర్గీకరణలు ఏదైతే 3 వర్గాలు చేసిరో 1, 2, 3 చేసిరో అది పూర్తిగా 52 లక్షలకి వస్తుంది. అట్లా కూడా మాలలో ఒక 9 లక్షల మంది ఇప్పుడు జనాభా లెక్కలు పోయారు. బీసీలను కూడా ఒక 20 లక్షల మంది తగ్గించారు. ఈ జనాభా లెక్కలు అయితే ఏదైతే తీసుకుంటారో ఈరోజు అది పూర్తిగా అది తప్పుల తడగా దాన్ని వ్యతిరేకిస్తూ అలాగే శాసనసభలలో ఏదైతే ప్రవేశపెట్టిన వర్గీకరణని దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఫిబ్రవరి 4వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజు. ఎందుకంటే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు గట్టిగా నిరసన జరుపుతూ ఎందుకంటే మనం మాలలు మన మాలల యొక్క శాతాన్ని లెక్కలు చూపించి రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గం చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మనం కాంగ్రెస్ అంటేనే మాలలు అంటే కాంగ్రెస్. ఈరోజు మాలలకు ఘోరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈరోజు మనం వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క మాల నిజమైన మాల నిక్కమైన మాల ఉంటే కాంగ్రెస్ ఎట్టి బస్సులో ఓటు వేయద్దు. మనం ఖచ్చితంగా పిలుపునిచ్చి మనం ప్రతి ఒక్క గ్రామం తిరిగి ఒక్కరు కూడా ఓటు వేయద్దు. మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్టే ఓటు వేసినట్టే ఖచ్చితంగా బుద్ధి చెప్పి మాలలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మనం కాంగ్రెస్ పార్టీ మన గ్రామ శాఖలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మనం స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. ఎవరికి ఓటు వేయకుండా మనం బుద్ధి చెప్పాలని మనం కోరుతూ జై మాల, జై జై మాల. ప్రసాద్ అంట